ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న తమ్మినేని సీతారాం రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైనది. 1983లో టీడీపీలో చేరి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 9 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీకి మంత్రిగా పనిచేశారు. 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ విప్గా 5 ఏళ్లు, శాప్ డైరెక్టర్ గా 3 ఏళ్లు, టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా 3 సార్లు సేవలందించారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన సీతారాం ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత 2009 ఆగస్టు 15న టీడీపీలో చేరారు. రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో తమ్మినేని ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2013 ఆగస్టు 29న వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై ఓడిపోయారు. 2019లో కూన రవికుమార్ పై విజయం సాధించారు. అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. సీతారాం కంటే ముందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆర్ఎల్ఎన్ దొర, తంగి సత్యనారాయణ, కె ప్రతిభా భారతీలు వరుసగా స్పీకర్లుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.